వర్షపు ధారలు పడుతుండగా రామయ్య హర్షంతో ఆకాశం వైపు చూసి నవ్వాడు. తడి నేలలో నాటిన విత్తనాలు మొలకెత్తాయి. కొడుకు మధు ఆ మొక్కలను చూసి సంబరపడిపోయాడు. నాన్నా, మన పంట ఎలాగైనా సరిగ్గా పెరుగుతుంది అని అన్నాడు. అప్పుడే అన్నీ సజావుగా సాగిపోతున్నాయనుకున్నప్పుడు ఒక్కసారిగా తెగుళ్లు వ్యాపించాయి. పచ్చ పురుగులు మొక్కలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. గ్రామంలో మరికొందరు రైతులు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడేం చేయాలి అని రామయ్య కంగారుపడ్డాడు. రామయ్య తన తాతగారి మాటలు గుర్తుచేసుకున్నాడు. రసాయన మందులు కాకుండా నిమ్మ చెక్కలు, వెల్లుల్లి నీరు, కారం కలిపిన ద్రావణం వాడితే పురుగులు పోతాయి. వెంటనే లక్ష్మి సహాయంతో ఈ కాయిక మందును తయారు చేసి పొలంలో పిచికారీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత తెగుళ్లు తగ్గిపోయాయి. మొక్కలు మరింతగా పెరిగి పూలు పూసాయి. కొన్ని వారాల తర్వాత విత్తనాలు ధాన్యంగా మారాయి. రామయ్య తన కృషి ఫలించింది అని తెలిసి ఆనందంతో కుటుంబంతో కలిసి పొలానికి వెళ్లాడు. పంట చేతికి వచ్చి రామయ్య హృదయంలో ఆనందం ఉప్పొంగింది. కొడుకు మధు ఉల్లాసంగా, నాన్నా, మనం విజయం సాధించాం అన్నాడు. గ్రామస్థులు రామయ్య పద్ధతిని చూసి ఆశ్చర్యపోయి, మేము కూడా నిన్ను అనుసరిస్తాం అన్నారు. తన కృషి గ్రామానికి మార్గదర్శిగా మారిందని భావించి అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి.